guys, welcome back to our channel Swati's Fandom. చాలా డేస్ అయిపోయింది కదా లాంగ్ వీడియోస్ పెట్టి. సో ఈ వ్లాగ్ లైక్ కంప్లీట్ ఫ్యామిలీ వ్లాగ్ లాగా. మార్నింగ్ లెగిసి వెళ్ళాలి, అదే పెద్ద టాస్క్. ఎందుకంటే ఎర్లీ మార్నింగ్ లెగాలంటే కష్టంగా ఉండింది నాకు. నైట్ ఎడిట్ చేసుకొని అంతా వాయిస్ ఓవర్ ఇచ్చుకొని పడుకునేసరికి లేట్ అయింది కదా. సో కానీ ఏంటంటే ఒక 3 days ప్రశాంతంగా ఏ టెన్షన్ లేకుండా వెళ్ళాలి. 3 days మంచిగా ఎంజాయ్ చేసి రావాలి. యాక్చువల్లీ మ్యారేజ్ ఉంది, మా రిలేటివ్స్ది. ఆ మ్యారేజ్కి అటెండ్ అయ్యి ఒక 2 days కూడా ఉండొద్దామని ప్లాన్. నేను కూడా తీసుకొని వెళ్ళి, పాపం చాలా డేస్ నుంచి బయట తిరగట్లేదు, ఎందుకంటే హెల్త్ బాగాలేదు కదా, బయట తిప్పొద్దనని తిప్పట్లేదు. ఇప్పుడు ఫుల్ మంచిగా ఎంజాయ్ చేసేది. ఈ వ్లాగ్లో అదంతా పెడతాను. సో అలాగే మేము మా మావయ్య వాళ్ళ ఇంటికి వెళ్తున్నామని చెప్పి కృష్ణ మా మావయ్య కోసం ఒకటి ఆర్డర్ చేశారు. అదేంటంటే అగరో వాళ్ళ మల్టీ ఫంక్షనల్ టెన్స్ మసాజర్. ఇదేంటంటే ఎందుకంటే పెయిన్ ఏదన్నా మన బాడీలో రిలీఫ్ అవ్వడానికి వితౌట్ మెడికేషన్ ఇది యూజ్ అయింది. ఎలా యూజ్ చేయాలి ఏంటి అనేది నేను చెప్తాను. సోదేం లేకుండా చాలా ఈజీగా ఎలా వాడాలో చెప్పేస్తాను. సో దీంట్లో ఏంటంటే 24 మసాజ్ మోడ్స్ ఉంటాయి అండ్ 20 అడ్జస్టబుల్ ఇంటెన్సిటీ సెట్టింగ్స్ ఉంటాయి. ఇక్కడ మీకు అన్ని క్లియర్గా ఇస్తారు. 10 to 60 minutes అడ్జస్టబుల్ టైమర్ కూడా పెట్టుకోవచ్చు. సో దీంట్లో ఎన్ని వచ్చినాయో చూపిస్తాను. ఇటు రండి, కమ్, ఇది చూడండి. సో మనకి ఇలా బ్యాగ్ ఇచ్చారు చక్కగా క్యారీ చేయడానికి, అగరో వాళ్ళది. సో ఇవి మనకి అంటే మనం పెట్టుకునే బాడీ పార్ట్ బట్టి సైజెస్ ఉంటాయి. ఏ సైజ్ కావాలంటే ఆ సైజ్ పెట్టుకోవచ్చు. చిన్నవి కూడా ఉంటాయి. మనం ఇది నెక్కి, ఎల్బోస్కి, బ్యాక్ పెయిన్కి అన్నిటికి యూజ్ చేయొచ్చు. ఇది చూడండి మంచిగా మొబైల్ లాగా ఉంది కదా. సో దీనికి మనకి వైర్స్ కూడా వచ్చాయి. ఇవి పెట్టుకోవచ్చు. ఇది సో కంప్లీట్గా ఇదైతే ఇచ్చారు. ఇప్పుడు మనం ఫస్ట్ ఆన్ చేద్దాము. ఇక్కడ మనకి ఆన్ అండ్ ఆఫ్ అని ఇచ్చారు చూడండి. ఇది ఆన్, ఇది ఆఫ్. సో మనం ఆన్ చేయాలనుకున్నప్పుడు జస్ట్ ఆన్ అని నొక్కితే ఆన్ అయిపోయింది. అండ్ ఇక్కడ మనకి ఛార్జింగ్ పెట్టుకోవడానికి ఇచ్చారు. ఇది తీసుకొని ఛార్జింగ్ పెట్టుకోవడమే. ఫస్ట్ అయితే ఆన్ చేశాను. మెయిన్ 6 మోడ్స్ ఉంటాయి చూసారు కదా, 1 2 3 4 5 6. మనం ఎమ్ నొక్కుతూ ఉంటే మోడ్ అనేది దేంట్లోకి కావాలంటే దాంట్లోకి చేంజ్ అవుతూ ఉండిద్ది. అండ్ ఈ ఇంక్రీజ్ డిక్రీజ్ది కూడా ఉండిద్ది, ఇంటెన్సిటీది ప్లస్ మైనస్ అని ఉండిద్ది. ఇక్కడ ఏంటంటే టైమర్. ఇప్పుడు ఇక్కడ 28 minutes ఉంది, 40 50 60 10. సో ఇది టైమర్ది. సో దాన్ని బట్టి మీరు పెట్టుకోవాలి. కింద ఏ అండ్ బి 2 పెట్టుకోవడానికి ఉన్నాయి. సో ఫస్ట్ చూడండి, ఫస్ట్ నేను ఈ చిన్నది తీసుకుంటాను. లైక్ ఇక్కడ పెట్టి చూపిస్తాను మీకు. ఇలాగా రిమూవ్ చేసేసుకొని కొంచెం వాటర్తో తడుపుకొని పెట్టుకోవాలి. ఓకేనా? తర్వాత మనం దీనికి ఇలా పెట్టేసుకోవడమే. మీకు ఎక్కడ పెయిన్ ఉంటే అక్కడ పెట్టుకోండి, లైక్ బ్యాక్, షోల్డర్స్, ఎక్కడ పెయిన్ అనిపిస్తే అలాగా. సో దీనికి ఇది వస్తుంది కదా, దానికి ఏ కనెక్ట్ చేసేసుకోండి. సో కనెక్ట్ చేసుకొని సో ఇలా పెట్టేసుకొని మనం టైమర్ ఆన్ చేసుకోవచ్చు. యాక్చువల్లీ ఇక్కడ ఇంక్రీజ్ చేసామనుకో, లైక్ ఎలా అంటే మనకి జువ్వు అన్నట్టు అనిపిస్తుంది, బట్ పెయిన్ అయితే రిలీఫ్ అయింది. ఇంకా అమ్మాయిలకి మెన్స్ట్రల్ క్రాంప్స్ కి కూడా యూజ్ అయింది. జాయింట్ పెయిన్స్ కి కానీ, సయాటికా పెయిన్స్ కి కానీ, మజిల్ స్పాజమ్స్ కి కానీ, ఇంకా నెక్, బ్యాక్, షోల్డర్ పెయిన్స్ ఉంటాయి కదా, వాటికి వితౌట్ మెడికేషన్ ఇది యూజ్ అయింది. యూజ్ చేయడానికి కొన్ని ప్రికాషన్స్ కూడా ఉంటాయి. ప్రెగ్నెన్సీతో ఉన్న వాళ్ళు అసలు యూజ్ చేయకూడదు. ఆ ప్రికాషన్స్ అన్ని కూడా మీకు దీంట్లో ఉండిద్ది. ఇన్ కేస్ ఎవరికైనా కావాలంటే ప్రొడక్ట్ లింక్ డిస్క్రిప్షన్ లో ఇచ్చాను. యూజ్ అయితే కనుక తీసుకోండి. డీటెయిల్స్ అన్ని కూడా మీకు ప్రొడక్ట్ లింక్ అండ్ ఎవ్రీథింగ్ డిస్క్రిప్షన్ అండ్ కమెంట్ సెక్షన్ లో ఉంటాయి. ఇప్పుడు మన బ్లాగ్ కంటిన్యూ చేద్దాము. రేపు మార్నింగ్, ఇప్పుడు పడుకొని పోయి రేపు మార్నింగే మా అత్తయ్య వాళ్ళ ఇంటికి వెళ్ళి అక్కడ ఏం జరుగుతుంది అనేది చూపిస్తాను మిన్నీతో. సో స్టే ట్యూన్డ్. లేదు, దానికి కొంచెం మట్టి అంటద్దు, వాటర్ అంటద్దు, చిరాకాంకి. ఆ చొప్పుకి ఇప్పుడు మట్టి అంటుంది. హాయ్ చెప్పు మిన్ని. మీరు మా ఇల్లు చూస్తే ఎంత చేంజ్ అయిపోయిందో చూసారా. మొత్తం మొక్కలన్నీ తీయించేసి మట్టి తోలిచ్చారు. వీళ్ళిద్దరు పొద్దున్నే లేచి వాకింగ్ చేస్తున్నారు. యాక్చువల్లీ ఆ రోజు మేము ఏం ప్లాన్ చేసుకోలేదు. అప్పటికప్పుడు టెంపుల్కి వెళ్దాం అనుకున్నాము. తిరుమలగిరి ఇంకా పెనుగంచిపూలు వెళ్దాం అనుకొని చెప్పి ఫిక్స్ అయ్యాము. బ్రేక్ఫాస్ట్ చేసి అందరం కదిలేపాటికి ఆల్మోస్ట్ 11 అయిపోయింది. ఇంకా పిల్లలతో తెలిసిందే కదా, అనుకున్న టైంకి వెళ్ళము. ఆటో మాట్లాడాం తెలిసిన ఆయనే. కానీ ఎండలు ఎలా ఉన్నాయంటే బయట ఎక్కువ తిరక్క తెలియట్లేదే, కానీ ఒక్కసారి తిరిగామంటే ఇంకా నీరసం వచ్చేసినట్టే. బాగా ఎండలు ఉన్నాయి ఫుల్గా. సో టెంపుల్కి ఫస్ట్ అయితే ఫ్రాక్ వేసాను, తర్వాత ఎందుకు వేసాను అని అర్థమయ్యి తర్వాత చేంజ్ చేస్తా.
కిడ్స్ వెళ్ళినప్పుడు ఎవరైనా కానీ 2-3 డ్రెస్సెస్ క్యారీ చేస్తారు. సో నేను కూడా అంతే. పెద్దది కూడా మంచి ఫ్రాక్ వేసుకొని వచ్చింది, కానీ ఇలా తెలియదు కదా తర్వాత ఎండ వాసిపోయిద్ది అని చెప్పి దీనికి కూడా ఫ్రాక్ వేసాను. ఏదో మూలుగుతూ వేయించుకుంది. నేను శారీ ఆర్ ఇంకేదన్నా వేసుకుందాం అనుకుంటే అసలు ప్లాన్లో లేదు కదా. సో నేనేమీ తెచ్చుకోలేదు, నార్మల్ డ్రెస్సెసే తెచ్చుకున్నాను. కానీ మంచి కంఫర్ట్ ఉంది. బయట ఎండకి ఈ కాటన్ డ్రెస్సే నాకు హాయ్ అనిపించింది. స్టార్ట్ అయ్యేటప్పుడు ఇంత గోల్ చేసిందా, ఎంత బాగా ఎంజాయ్ చేసిందంటే. సో ఇంకా అందరం కలిసి 11:50 or 12 అయింది అనుకుంటా. మేము స్టార్ట్ అయ్యేపాటికి చాలా లేట్ అయింది. ఇది ఒక రూము, మేము వచ్చినప్పుడల్లా ఇక్కడ ఉంటాము. ఇంకా బయలుదేరుతున్నాం. ఫస్ట్ తిరుమలగిరి వెళ్ళి అక్కడి నుంచి పనిగంచిపూల్ వెళ్ళాలి. సో ఆటో వచ్చేసింది, అందరం ఎక్కేసాం. ఇంకా ఇచ్చేవి ముక్కు కంటిందా? అయ్యో తుడిసేసానులే. కృష్ణ కృష్ణ మెడకేడు దిప్పు. కృష్ణ రండి రండి పరిగెత్తండి. ఎంతసేపు రెడీ అవుతున్నారో మీరు. ఫాస్ట్. ఇంకా అలా మా ప్రయాణం గాల్లో మంచి ఎండలో స్టార్ట్ అయింది. ఆటోలో మా మిన్నీ అయితే ఏదో పెద్ద ట్రిప్ వెళ్తున్నట్టు ఏ రేంజ్ లో ఎంజాయ్ చేసిందంటే చాలా రోజుల తర్వాత జైల్లోంచి బయటికి తీసుకొచ్చినట్టు. మిన్నీ చూడు. నో 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 ఎందుకు దిగాం? ఇటు చూడరా. గౌన్ తీసేసి మామూలుదేనా? పింక్ గౌనేనా? పాపం దానికి ఇరిటేటింగ్గా ఉండిద్దాం. ఎండకి అది ఉంచుకున్నా కానీ నాకే వద్దనిపించింది. డ్రెస్ చేంజ్ చేసేసి టీ-షర్ట్ టాప్ వేసేసాను. గాలికి కొంచెం చల్లగానే ఉంది. ఆటోలో అలా వెళ్తుంటే కూల్గా ఎయిర్ వస్తుంది. అన్నీ చూసుకుంటూ ఎంజాయ్ చేసింది కియా భయ్యా అనుకుంటూ. ఫస్ట్ తిరుమలగిరికి వచ్చేసాము. ఏ గుడి ఇది? తిరుమలగిరి. మిన్నీ ఏ గుడి? తిరుమలగిరి. స్వామి స్వామి మంచి పెట్టుకోవాలి ఇట్లా. పెట్టాలి. సూపర్ మిన్నీ. రష్ అయితే మరీ అంత లేరు, అంటే కొంచెం తక్కువగానే ఉన్నారు. దర్శనానికి కూడా అంత ఎక్కువ టైం పట్టలేదు. ఇటు సైడ్ దిగేసరికి మేము ఇటు నుంచి స్టెప్స్ ఎక్కాము. బట్ మేము వెళ్ళేపాటికి దేవుడికి మధ్యాహ్నము పెడతారు కదా నైవేద్యం, అది పెడుతున్నారు. సో ఆపారు. ఈ లోపు మా మిన్నిగడికి ఆకలేస్తుందంటే కొబ్బరి చిప్ప కొట్టాం కదా, అది ముక్కలు చేసిస్తుంది మా అత్తయ్య. తింటున్నారు ఇద్దరు. ఇంకా దర్శనం అయిపోయాక ప్రతి గుళ్ళో కూర్చుంటారు కదా, అలా కూర్చొని ప్రసాదం తింటున్నాము. ఎప్పుడైనా టెంపుల్స్కి వెళ్ళినప్పుడు అలా ఒక్క నిమిషం అన్నా కూర్చొనే రావాలంట, అలా డైరెక్ట్గా వచ్చేయకుండా. పూలు కనకాంబరాలు ఎన్నిసార్లు పెట్టాను అయినా పీకేస్తుంది. మళ్ళీ ఎలాగోలా సెట్ చేసి పెట్టాను. పులిహోర వద్దంట ఆమెకి, వేరేదేదో కావాలని అడుగుతుంది. దీని తర్వాత మా ప్లాన్ పెనుగంచిపూల్లో. యాక్చువల్లీ మా మామయ్య వాళ్ళ ఫ్రెండ్స్ అందరూ కలిసి ఒక మామిడి తోటలో భోజనాలు ప్లాన్ చేసుకున్నారంట. సో ఇక్కడి నుంచి మేము లేట్ అయిపోయామేమో అనుకున్నాము. అంటే అది ఇక్కడ అంతా అయ్యేసరికి 2 అయింది. బట్ అక్కడికి వెళ్ళేసరికి వాళ్ళది ఇంకా అవ్వలేదు. పైనుంచి వ్యూ అయితే సూపర్ ఉంది టెంపుల్ది. ఆ పెళ్ళైన కొత్తలో వచ్చాము ఈ గుడికి, మళ్ళీ ఆ తర్వాత ఇప్పుడే రావటము. బట్ మంచిగా అనిపించింది ఫ్యామిలీతో అలా రావటం. రిటర్న్లో వచ్చేసేసరికి పిల్లలు వికెట్లు డౌన్ పడుకొని పోయారు. ఒక 1 అవర్, ఇక్కడి నుంచి 1 అవర్ కాదు, ఒక 20 to 30 minutes పట్టింది మళ్ళీ ఆటోలో. ఈలోపు మంచి నాప్ వేసేసారు. మధ్యాహ్నం మండిపోయే ఎండలో వచ్చాము. జనాలు ఇక్కడ కూడా మరీ అంత క్రౌడ్ లేరు, పర్లేదు, తక్కువ మందే ఉన్నారు. యాక్చువల్లీ రౌండ్స్ తిరగాలి, 3 rounds. మా మావయ్య ఆటోలోనే తిరిగండి పిల్లలతో, మళ్ళీ ఎందుకు ఎండలో అన్నారు. కానీ ఆటోలో ట్రై చేసాం వెళ్ళటానికి, వాళ్ళు ఎలో చేయలేదు. అట్లీస్ట్ ఒక్క రౌండ్ అన్నా వేసుంటే బాగుండేది అనిపించింది. కానీ ఆ ఎండలో ఒక్క రౌండ్ తిరిగితే ఇంకా అయిపోయినట్టే. సో ఇంకా ఏం తిరగకుండా వాళ్ళు ఎలో చేయలేదని చెప్పి మళ్ళీ రిటర్న్ బ్యాక్ వచ్చేసేసి టెంపుల్ స్టార్టింగ్ దిగి సెల్స్ అన్ని ఇచ్చేసేసి లోపలికి వెళ్ళాము. ఇక్కడ ఈ టెంపుల్లో సెల్ ఎలో ఉండదు. యూజువల్గా ఇంత ఎండలో నేను ఎప్పుడైనా బయటికి వెళ్ళానంటే నాకు చాలా చిరాగ్గా, అస్సలు నచ్చదు. అలాంటిది 2 temples ఎంత మంచిగా వెళ్ళొచ్చేసామంటే, అంటే
అంత చిరాకు కూడా అనిపించలేదు. అంత ఎండున్నా కానీ పిల్లలతో ఫ్యామిలీతో మంచిగా టైం స్పెండ్ చేసినట్టు అనిపించింది. 2 టెంపుల్స్ అయిపోయాక మామిడి తోటకు వచ్చాము. ఇక్కడ భోజనాలు యాక్చువల్లీ ఏంటంటే మా మావయ్య వాళ్ళది డిపో ఉంది కదా, డీలర్స్ అందరూ కలిసి ఇలా మామిడి తోటలో ప్లాన్ చేసుకున్నారు అంత ఫ్యామిలీస్తో కలిసి వచ్చేటట్టు. మేము చాలా లేట్గా వచ్చాము, అయినా కానీ ఇంకా ఫుడ్ ప్రిపేర్ అవ్వలేదు. ఎందుకంటే వాళ్ళు కూడా పాపం లేట్గా వచ్చారంట. దేవుడి దగ్గర భోజనం అంటే పరవన్నం పెట్టుకొని వాళ్ళు కూడా వచ్చేపాటికి లేట్ అయింది. సో కుకింగ్ ఇంకా లేట్ అయింది. కానీ అందరూ ఎలా సెలబ్రేట్ చేసుకుంటున్నారో ఈ మామిడి తోటలో. చాలామంది ఫ్యామిలీస్తో వచ్చి సేమ్ ఇంతే అక్కడే ఇస్తున్నారు మనకి వండుకోవటానికి ఎవ్రీథింగ్. సో ట్రాక్టర్స్లో అలా కార్స్లో అలా వచ్చి ఫ్యామిలీస్తో అక్కడే తీసుకొని కుక్ చేసుకొని మంచిగా టైం స్పెండ్ చేసి వెళ్తున్నారు. ఇన్ కేస్ మీరు కూడా ఎప్పుడన్నా పెనుగంచిపూల్ వెళ్తే ఇలా ప్లాన్ చేయండి. లైక్ ఫ్యామిలీతో ఫన్ ఉన్నట్టు ఉండిద్ది, మీకు కూడా ఒక డే అంతా మంచిగా స్పెండ్ చేసినట్టు అనిపించింది. ఆ విన్నికైతే రెక్కలు వచ్చేసినట్టే ఫుల్గా ఆడుకుంది. నేను కూడా వదిలేసాను, ఎందుకంటే మళ్ళీ ఆడుకోవడానికి ఉండదు కదా. అండ్ పెద్దది కూడా తోడుంది, చక్కగా ఆడుకున్నారు. భోజనాలు మొత్తం అయ్యేసరికి ఆల్మోస్ట్ 4:30 అయ్యింది. ఫుల్ ఆ కడుపులో రైలు పరిగెడుతున్నాయి ఆకలితో. మా మిన్నిగాడు కూడా ఎదురు చూస్తున్నాడు. పాలు అవన్నీ పట్టేశాను. సో మొత్తం అయిపోయాక ఇంకా తలకాయ కూర, మటన్, బగారా రైస్ అందరు వెయిట్ చేస్తున్నారు తినడానికి. అందరికీ తెలిసిందే కదా, మొక్కుకొని సేమ్ దాన్ని ఆ పోతును ఏదో ఒకటి కోసి ఇక్కడ భోజనాలు పెట్టుకుంటారు. ఈ అంకుల్ వాళ్ళ వైఫ్కి నువ్వు రాలేదు అని చెప్పి వచ్చిన వాళ్ళందరినీ వీడియో కాల్లో చూపిస్తున్నారు. ఇంకా ప్లేట్లో పెట్టిన వెంటనే యుద్ధం మొదలెట్టారు మా వాళ్ళు. టేస్ట్ అయితే అద్దిరిపోయినాయి. ఆకలితో ఉన్నాం కదా, ఇంకా మంచి టేస్టీగా అనిపించినాయి. స్పైసీగా చాలా అంటే చాలా బాగా చేశారు. అప్పుడప్పుడు ఇలా మీరు కూడా ట్రై చేయండి. ఎప్పుడు రెస్టారెంట్సే కాకుండా ఇలా ఫ్యామిలీతో. తిన్నాక మంచిగా ఐస్ క్రీమ్ తినేసాము. ఆల్మోస్ట్ 5:30 దాకా ఉన్నాము. కొంచెం ఎండ తగ్గాక రిటర్న్ స్టార్ట్ అయ్యాము. ఇక్కడి నుంచి మళ్ళీ మా అత్తయ్య వాళ్ళ ఊరికి ఆటో మీద ఒక 1.5 అవర్ పట్టినట్టుంది. అయిపోయాక రమ్మన్నా కానీ ఇది వచ్చేటట్లేదు, ఎందుకంటే అంత ఎంగేజ్ అయిపోయింది ఆటల్లో. మేము ఐస్ క్రీమ్ తింటాం చూసింది ఇంకా పరిగెత్తుకుంటూ వస్తుంది. అస్సలు పెట్టట్లేదు నేను, ఎందుకంటే మొన్నే హెల్త్ బాగాలేదు కదా. సో ఐస్ క్రీమ్స్ ఇలాంటివి ఏం పెట్టట్లా. మేము కూడా తీసుకోలేదని చెప్పి యాక్ట్ చేస్తున్నాను. ఎప్పుడన్నా మళ్ళీ ఐస్ క్రీమ్ అంటే డాక్టర్ పొట్టకొస్తా అన్నారని చెప్పి చెప్తున్నాను దానికి. ఇంకా మా ఇద్దరు చేతుల్లో ఉన్నాయి కూడా పడేసాము. సో అలాగా చాలా డేస్ తర్వాత ఒక రోజంతా ఫ్యామిలీతో మంచిగా టైం స్పెండ్ చేశాను. ఎస్పెషల్లీ మిన్ని అండ్ మేము కూడా మా ఇన్లాస్ కంప్లీట్ ఫ్యామిలీ ఇలా బయటికి రావటం ఇదే ఫస్ట్ టైం. ఇలా వచ్చాక అనిపించింది ఇంకా చాలా ఇలా అప్పుడప్పుడు వెళ్తూ ఉండాలి, కొంచెం టైం పాస్ అయ్యిద్ది అండ్ రిఫ్రెషింగ్గా ఉంది. సో అలా అనమాట మేము ఎంజాయ్ చేసింది ఒక డే అంతా. ఇస్రే కృష్ణ క్యాచ్ చేయదాని. ఆవు హాయ్ చెప్పు మిని, బాయ్ చెప్పు. ఏం పోయింది బాయ్ చెప్పు నాన్న. కుర్చీ పెట్టి నుంచో పెట్టండి లేదా. మిన్ని ఇటు చూడు మిన్ని. ఇంకా మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తుంటే కనుక సబ్స్క్రైబ్ చేసుకోండి. నెక్స్ట్ వీడియోలో కలుసుకుందాము. ఈ వ్లాగ్ ఎలా అనిపించిందో కూడా కమెంట్ చేసేసేయండి. మీలో ఎంతమంది టెంపుల్ విజిట్ చేశారో చెప్పండి. టు ఫాలో. బాయ్ బాయ్.